హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో మనం యాక్ట్ ఫైబర్ నెట్ యొక్క విశాఖపట్నంలో ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఇన్స్టాలేషన్ చార్జెస్ ఎంత, ఏ ఓటీటీస్ వస్తాయి, ఇంకా ఎన్ని లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇంకా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఇక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే నేను వచ్చేసాను. దీని యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు కూడా ఈ వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు, మొబైల్లో కూడా విజిట్ చేయొచ్చు. దాంట్లో ఇంటర్ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా వీళ్ళది యాప్ కూడా వస్తుంది. యాప్ ద్వారా కూడా మీరు ఇక్కడ నుంచి కనెక్షన్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనం చూద్దాము. ఇక్కడ నుంచి చూడండి, చాలా టౌన్స్ అయితే ఇక్కడ ఇచ్చుంటారు అనమాట. సో ఇంతకు ముందు కూడా నేను యాక్ట్ ఫైబర్ నెట్ కి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అనేది చాలా చేస్తున్నాను. ప్రతి ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లో ఏ టౌన్స్ లో అయితే వీళ్ళ సర్వీస్ ఉందో ఆ టౌన్స్ అన్నిటికి సంబంధించి డీటెయిల్ గా అయితే నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. ఆ వీడియోస్ ని కూడా మీరు చూడొచ్చు. ఆ వీడియోస్ అన్నింటిని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది. దాని లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో పైన ఐ బటన్ మీద వస్తుంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్టెల్ ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్, వాటికి సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్ మీద. అవి కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి నేను విశాఖపట్నం అనే టౌన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో విశాఖపట్నం టౌన్ ని సెలెక్ట్ చేసుకున్నానంటే మనకి ఇక్కడ విశాఖపట్నంకి సంబంధించిన ప్లాన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం డౌన్కి వచ్చామంటే ఇక్కడ వ్యూ ఆల్ ప్లాన్స్ అనేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనము విశాఖపట్నం అనేది సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఓకే, విశాఖపట్నంని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ వచ్చేసి యాక్ట్ ఫైబర్ నెట్ లో చూడండి రెండు రకాలుగా దీన్ని కేటగరైజ్ చేస్తుంటారు అనమాట వీళ్ళు. ఒకటి వచ్చేసి ఓటీటీతో పాటు ఓటీటీ లేకుండా అనమాట. సో ఓటీటీ లేకుండా ఒట్టి నార్మల్గా మనకి ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది. ఓటీటీ కనుక తీసుకున్నట్లయితే మీకు అప్పుడే లైవ్ టీవీ ఛానల్స్ కూడా వస్తాయన్నమాట. సో ఓటీటీ లేకుండా లైవ్ టీవీ ఛానల్స్ రావు, ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది. దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఏమిటి అనేది తెలుసుకునే ముందు మనం దీంట్లో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. సో దీంట్లో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం తీసుకుంటున్నారు, మీకు 1 month కనెక్షన్ మాత్రమే తీసుకోవాలనుకుంటూ ఉంటే 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా వీళ్ళు టౌన్ కి బట్టి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట సర్వీస్ ఛార్జెస్. మీరు 1 month కి కనెక్షన్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది పే చేయాలి. 1 month తీసుకున్నా 3 months తీసుకున్నా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా పే చేయాలన్నమాట. అదే కనుక మీరు 6 months ప్లాన్ తీసుకున్నట్లయితే యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళది, ఇక్కడ మీరు ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదనమాట. మినిమం 6 months తీసుకున్న వాళ్ళకి. ఇంకా 6 months తీసుకున్న వాళ్ళకి ఏమిటంటే బెనిఫిట్, దీంతో పాటు వీళ్ళు ఫ్రీ వైఫై రౌటర్ ఇస్తారు. ఇంకా ఈ వైఫై రౌటర్ వచ్చేసి మీరు కనెక్షన్ని రన్ చేసుకున్నంత వరకే వాళ్ళు మీ దగ్గర ఉంచుతారు. దాని తర్వాత కనెక్షన్ వద్దు, మీరు డిస్కనెక్ట్ చేయాలనుకుంటూ ఉంటే ఆ వైఫై రౌటర్ కూడా వాళ్ళు తీసుకెళ్లిపోతారు అనమాట. వీళ్ళ సర్వీస్ అయితే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా దీంట్లో ఆఫర్స్ ప్లాన్స్ ఏమున్నాయి చూద్దాము. సో ముందుగా ఇక్కడ ఆల్ ప్లాన్స్ మీదే పెట్టుకున్నాను నేను. బండెల్ ప్లాన్స్ ఉన్నాయి, స్పీడ్ ప్లాన్స్ ఉన్నాయి, బడ్జెట్ ప్లాన్స్, మెష్ రౌటర్ అనేసి ఉంది. సో చాలా మందికి డౌట్ ఉందన్నమాట, మెష్ రౌటర్ అంటే ఏమిటి అనేసి. మెష్ రౌటర్ అంటే ఏమి లేదండి, ఈ రౌటర్ వచ్చేసి మనకి వైడ్ రేంజ్ లో మనకి వైఫై అనేది దొరుకుతుంది అనమాట. నార్మల్ రౌటర్స్ లో ఏమిటంటే మనకి వైఫై రౌటర్ యొక్క రేంజ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది, ఇంటి వరకే లేదా బిల్డింగ్ వరకే వస్తుంది. మెష్ రౌటర్ అనేది మన బిల్డింగ్ బయట కూడా, మన హౌస్ బయట కూడా దీని యొక్క వైఫై కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో ఇది వైఫై కనెక్టివిటీ ఎక్కువ రావడానికి, దీని రేంజ్ పెంచడానికి మెష్ రౌటర్ అనేది వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం స్పీడ్ ప్లాన్స్ చూస్ చేసుకున్నా, బండల్ ప్లాన్స్ చూస్ చేసుకున్నా మనకి దీని యొక్క ఇంటర్ఫేస్ లో డిఫరెంట్ గా చూపిస్తుంది. కాబట్టి మనము ఆల్ ప్లాన్స్ ని సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ నుంచి. సో నేనైతే ఆల్ ప్లాన్స్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్ ప్లాన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ప్లాన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో దీంట్లో 150 Mbps స్పీడ్తో వచ్చే ప్లాన్ ఉంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 849. ఇది వచ్చేసి మెష్ రౌటర్తో వస్తుంది అనమాట. సో ఎక్కువగా మీకు రేంజ్ అనేది వస్తుంది అనమాట, వైఫై యొక్క రేంజ్. ఇంకా స్పీడ్ కూడా డ్రాప్ అవ్వకుండా ప్రాపర్గా వస్తుంది అనమాట. ఎలిట్ మెష్ పాడ్ అనే ఈ ప్లాన్తో మనకి 849 రూపీస్తో 150 Mbps స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఎలిట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ లో ఏమిటంటే మనకి నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, జియో హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్, ఎఫ్ టీవీ, ఇంకా 400+ లైవ్ టీవీ ఛానల్స్, ఇంకా ఈటీవీ విన్ అనే ఈ ఓటీటీస్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 998, అంటే 1000 రూపీస్ దీని కాస్ట్. 150 Mbps స్పీడ్తో ఇది వస్తుంది. ఇక్కడ నేను చెప్పబోయే ఏ ప్లాన్ అయినా సరే మనకి ఏమిటంటే వితౌట్ జిఎస్టీ వీళ్ళు ఇక్కడ ప్రైజెస్ ఇచ్చున్నారు. ఇంకా ఈ ప్రైజెస్ మీద మనము 18% జిఎస్టీని కూడా అడిషనల్ గా క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎలిట్ బ్లేజ్ అనేసి ఉంది, ఇది కూడా 150 Mbps స్పీడే, కాకపోతే దీని కాస్ట్ వచ్చేసి 749 రూపీస్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి నార్మల్ రౌటర్తో వస్తుంది. సో కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, 150 Mbps కదా, దీని ప్రైజెస్ ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి మీకు మెష్ రౌటర్ ఇస్తున్నారు కాబట్టి 849 రూపీస్ దీని కాస్ట్. ఇక్కడ మెష్ రౌటర్ ఇవ్వట్లేదు, నార్మల్ రౌటర్ కాబట్టి 749.
ఇక్కడ 150 MBPS లో వచ్చేసి మనకి ఓటీటీ యాప్స్ ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ వస్తున్నాయి కాబట్టి 1000 రూపీస్ అనమాట. సో ఈ విధంగా దీంట్లో డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. ఇంకా 100 MBPS ప్లాన్ కూడా ఉంది. దీంట్లో కూడా మనకి నార్మల్ రౌటర్ వస్తుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న మనకి ఓటీటీస్ అయితే వస్తాయన్నమాట. ఓటీటీ వచ్చిందంటే దాంట్లో కంపల్సరీగా 400+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే మీకు వస్తాయి. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 798. ఇంకా 75 MBPS స్పీడ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నారు. ఇది కూడా ఫ్రీ రౌటర్తో వస్తుంది. కాకపోతే మినిమం 6 months ప్లాన్ ఏదైనా ఫ్రీ రౌటర్ అని రాసి ఇక్కడ చూడండి యాస్ట్రిక్ ఇచ్చున్నారు కాబట్టి, అంటే స్టార్ మార్క్ ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ ఏమిటంటే కండిషన్స్ అప్లై అవుతాయి అనేసి అర్థం అనమాట. 75 MBPS ప్లాన్ వచ్చేసి 599 రూపీస్, అంటే 600 రూపీస్. దీని మీద 18% GST క్యాలిక్యులేట్ మనం చేసుకోవాల్సిందే ప్రతి ఒక్క ప్లాన్ మీద. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్లోనే 50 MBPS ప్లాన్ అయితే మనకి ఒకటి ఇచ్చిన్నారు. దీంట్లో కూడా చూడండి ఓటీటీ ఇవైతే వచ్చున్నాయి. ఇక్కడ ఇచ్చిన ఓటీటీలే, దీనికి మించి ఏ ఓటీటీస్ రావన్నమాట. ఇది 659 రూపీస్ పర్ మంత్ అనమాట దీని కాస్ట్. ఇంకా మనం ఇదే విధంగా లోడ్ చేసుకుంటూ పోతే ఇక్కడ చూడండి 40 MBPS ప్లాన్ కూడా మనకి ఇచ్చున్నారు. దీని కాస్ట్ 649. ఓటీటీస్ ఉన్నాయి. 50 MBPS ప్లాన్లో వచ్చేసి మనకి ఓటీటీ లేకుండా 499 రూపీస్. ఇంకా 50 MBPS ప్లాన్లోనే మనకి 929 రూపీస్ ప్లాన్. దీంట్లో ఓటీటీస్ వస్తాయి. కొన్నిట్లో వచ్చేసి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ ఇలా అన్ని ఓటీటీస్ వస్తాయి. కొన్నిట్లో వచ్చేసి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ ఇవి రాకపోవచ్చు. ఇక్కడ చూడండి జియో హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్ మాత్రం ఇచ్చున్నారు. దీంట్లో వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ అవి రావు. అంటే మీరు ఎంత ఎక్కువ అమౌంట్ పే చేస్తారో అన్ని ఎక్కువ ఓటీటీ యాప్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. తక్కువ అమౌంట్ పే చేస్తే స్పీడ్ తక్కువ వస్తుంది. ఇంకా ఓటీటీ యాప్స్ కూడా మనకి తక్కువ వస్తాయి. ఇంకా 50 MBPS ప్లాన్ చూడండి 499 రూపీస్ ఉంది. 50 MBPS ప్లాన్లోనే మనకి ఇక్కడ 679 రూపీస్ ఉంది. కాకపోతే దీంట్లో మనకి ఓటీటీ అనేది వస్తూ ఉంది. ఇంకా 50 MBPS ప్లాన్లోనే మనకి 778 రూపీస్ ఉంది. ఇది 50 MBPS, ఇది 50 MBPS. కాకపోతే దీని కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఇచ్చున్నారు కాబట్టి ఈ రెండు ఓటీటీస్ కోసము 778 రూపీస్ దీని ప్రైస్ అనేది పెరిగింది. ఇక్కడ ఈ అమెజాన్ ప్రైమ్ కానీ సోనీ లివ్ కానీ లేదు కాబట్టి 679 రూపీస్ దీని కాస్ట్ అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ యాక్ట్ ఫైబర్ నెట్ లో డిఫరెంట్ గా ప్లాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా ఇదే విధంగా మనం అన్ని ప్లాన్స్ చూసుకుంటూ పోవచ్చు. కాకపోతే ఇక్కడ అన్ని ప్లాన్స్ చెప్పాలంటే వీడియో అనేది చాలా పెద్దదైపోతుంది. మీరు చూసుకోవాలనుకుంటే మీకు వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. వెబ్సైట్ని విజిట్ చేసి, మీది విశాఖపట్నం టౌన్ అయ్యి ఉంటే మీరు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి యాక్ట్ ఫైబర్ నెట్ది. కొన్ని ఏరియాస్లో ఏమిటంటే మనకి జియో ఫైబర్ అనేది వస్తుంది, జియో ఎయిర్ ఫైబర్ వస్తుంది. కొన్ని ఏరియాస్లో ఎయిర్టెల్ వస్తుంది, జియో రాకపోవచ్చు. అక్కడ కొన్ని ఏరియాస్లో ఎయిర్టెల్, జియో రాకుండా అక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ మాత్రమే వస్తూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనకి ఆప్షన్ ఉండదు అనమాట. ఖచ్చితంగా యాక్టే తీసుకోవాలి. కాబట్టి మీరు యాక్ట్ ఫైబర్ నెట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. సో విశాఖపట్నంలో అయితే యాక్ట్ ఫైబర్ నెట్ వల్ల ఆఫర్స్, ప్లాన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి, టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.